14 ఉండి ఈ కొల్యూషన్ అది కూడా కూటమి సపోర్ట్ తో కాదు కదా, బాబు గారు ఆడ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆయనకే స్వతంగా 130 సీట్ల పైన ఉన్నాయి కాబట్టి అటువంటిది ఎక్కడ ప్రాబ్లం వచ్చిందని అంటారు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనలో మీ ఉద్దేశంలో? ఏమో మరి అక్కడ ఉన్న ప్రజలు అతని యొక్క అహంకార ధోరణి, నిరంకుశత్వం. రాజశేఖర రెడ్డి గారితో బాగా రాజశేఖర రెడ్డి గారు నేను అనుచరుణ్ణి, జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాకు ఒకప్పుడు బాగానే ఉండేవాడు, నాతో చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళం. బట్ ఆయన ఎప్పుడైతే పార్టీ వదిలిపెట్టి వెళ్ళాడో అప్పటి నుంచి మాకు సంబంధాలు లేవు, అసలుకి మాట్లాడటం కూడా జరగలేదు. సో అతని యొక్క ఒంటెద్దు పోకడ డిస్ట్రక్షన్ అనేది ప్రజలు ఎప్పుడు హర్షించరు. కన్స్ట్రక్షన్ ఉండాలి కానీ ఆ యొక్క ప్రజావేదికను గోలగొట్టడం గాడి నుంచి మొదలు పెడితే అమరావతి సంక్షేమం అభివృద్ధి రెండు కూడా చూపించాడని మాట్లాడుతూ ఉంటారు కదా. అభివృద్ధి ఎక్కడ కానీ జరిగింది అనిపించింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా సంక్షేమం కోసమే కదా పాటుపడేది, రాష్ట్ర సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి రెండు చూస్తూ ఉంటారు. సో అదే కోణంలో ఆయన కూడా పరిపాలన అభివృద్ధి సంక్షేమం అనేది జోడెడ్లు బండ్లలాగా ఉండాలి, ఒకటి ముందుకెళ్ళి ఒకటి వెనక్కి రాకూడదు. అవును, అట్లా బ్యాలెన్స్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి. అట్లా బ్యాలెన్స్ అనేది రాజశేఖర రెడ్డి గారు చేశారు. చంద్రబాబు నాయుడు గారు 2020 వరకు నేనే ముఖ్యమంత్రి, జోచి బస్సు రికార్డుని కూడా బ్రేక్ చేస్తానని చెప్పేసి అంత ధీమాగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని 2004లో ఓడగొట్టడం అనేది రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆయన పాదయాత్ర పనిచేసింది. ఆయన రైతులకి ఆయన హామీలు కానీ చేయటం, ఈయనేమో రైతులు అనేది దండుగా, వ్యవసాయం అనేది దండుగా అనేది ఒకటి ఆయన నిజంగా అన్నాడో లేదో తెలియదు కానీ అది ప్రచారంలోకి రావటం, రాజశేఖర రెడ్డి గారిని రైతులందరూ ఆకొచ్చు. కాంగ్రెస్ పార్టీలో ఉండి మీరు చంద్రబాబు నాయుడు గారు అన్నారా లేదా అని గట్టిగా అంటున్నారు. మరి అంటే అక్కడ ఎక్కడ ఆయన రైతు వ్యవసాయం 2003లో జరిగిన వ్యవసాయం దండగానేది అన్నది ఆ రికార్డు ఎక్కడ లేదు. ఆయన అన్నది ఒక మాట ఏంటంటే కరెంట్ తీగల మీద బట్టలు వేసుకో మాట అనేది అన్నాడు కానీ వ్యవసాయం దండగా అనేది అనలేదు. బట్ ఆయన జిందా తెలిసి మాత్రం లాగా సర్వరోగ నివారణ లాగా ఐటీ అంటాం అనేది కూడా రైతులకి కష్టం వేసి ఉంటది. రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ అంటాము, రైతు ఆయన ఆహార్యం కావచ్చు, ఆయన యొక్క కలిసిన అందరు రైతులతో కలుసుకుంటూ వెళ్ళటం కావచ్చు, రైతులు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం వల్ల ఆ రోజు మేము గెలవడం జరిగింది. కాంగ్రెస్ నిజంగా 10 సంవత్సరాలు కూడా రైతులకి చాలా మేలు చేసే కార్యక్రమాలు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి అవన్నీ చేయలేదు. రైట్ చేసి ఇప్పుడు ఎవరినైనా సరే చంద్రబాబు నాయుడు గారు గురించి మీరు అన్నారు కాబట్టి రాహుల్ గాంధీ గారు ఎంత గొప్ప వ్యక్తి, ఆయన వ్యక్తిత్వం ఎంత గొప్పది అని చెప్పడానికి 2004లో కాంగ్రెస్ పార్టీ రాగానే చంద్రబాబు నాయుడు ఆ రాష్ట్రానికి ఎంతో చేశాడు, మనం అధికారంలోకి వచ్చామని చెప్పేసి డోంట్ హ్యూమిలియేట్ చంద్రబాబు నాయుడు అని చెప్పేసి అది కరెక్ట్ ఆయన రాహుల్ గాంధీ గారు అంటాం. అది ప్రధాన పత్రికల్లో తాటికాయ అంత అక్షరాలతో ప్రధాన పేజీలో రావడం జరిగింది. మనం ఎవరైనా మంచి చేస్తే మంచి చేశామని చెప్పాం కానీ వ్యక్తిగత దోషాలకు వెళ్ళటం అనేది అది ప్రజలు అన్ని వర్గాల ప్రజలు ఆశ్రయించుకోవటం వల్ల ఈ రిజల్ట్ ఉందని చెప్పి అనుకుంటాను. రైట్, ఈరోజు జట్టి కుసుమ్ కుమార్ గారితో నేను మాట్లాడదలుచుకుంది ఒకసారి వైబ్రెంట్ ప్రేక్షకులు కూడా చెప్తున్నా. సో కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ కేజీఎఫ్, నేను ఇందా మాట్లాడింది అదే. సో కేజీఎఫ్ ఫౌండర్ అండ్ ఆయన దాదాపుగా ప్రెసిడెంట్. సో మీరు ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్. సో మొన్ననే స్థాపించారట కదా దీన్ని? ఒక 6 నెలలు అయిందండి కేజీఎఫ్ స్థాపించి. ఎందుకు, దీని మెయిన్ మోటివ్ ఏంటి అంటే ఈరోజు ప్రపంచం అనేది ఒక గ్రామం కింద మారిపోయింది. ప్రపంచం గ్రామం కింద మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు అన్ని రాష్ట్రాల్లో వ్యాపించిన సామాజిక వర్గం అందరికంటే ఎక్కువ కమ్మ సామాజిక వర్గం. దీనికి ఒక ప్రపంచ వేదిక అంటూ ఒకటి అవసరం ఉంది. అందరినీ ఒక వేదిక మీదకి తీసుకురావాలి. వివిధ సంఘాలు, కమ్మ సంఘాలు అక్కడిక్కడ పనిచేస్తూ ఉన్నాయి, సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కానీ కొన్ని దాంట్లో మా వాళ్ళని వెనక్కి నెట్టుతూ నిష్కారణంగా మా సామాజిక వర్గం మీద ఈర్ష్యా ద్వేషాలు పెంచుకోవడం జరిగింది కొందరు పాలకుల వల్ల. ఇక్కడ కేసీఆర్ వల్ల కావచ్చు, అక్కడ అంతకుముందు మొన్నదాకా ఉన్న అధికారంలో ఉన్న పాలకుల వల్ల కావచ్చు, ఇంకా వివిధ కారణాల వల్ల 5 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న సామాజిక వర్గం మోస్ట్ ఆఫ్ ది అంటే 5 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న సామాజిక వర్గాలు చూస్తే మనకి చాలా తక్కువ కనిపిస్తాయి. వాళ్ళ పాపులేషన్ కూడా చాలా తక్కువ కనిపిస్తుంది. అవును. సో మనకి ఇక్కడ తెలుగు రాష్ట్రాల కంటే పక్కన ఉన్న తమిళనాడులోనే 70 లక్షల మంది 70 లక్షల మంది తమిళనాడులో ఉన్నారు, 40 లక్షల మంది కర్ణాటకలో ఉన్నారు. మా సామాజిక వర్గం అన్ని రాష్ట్రాల్లో విస్తరించి కాకుండా. అంటే మీరు కుసుమ్ కుమార్ గారు ఇప్పుడు అంటే నేను అడిగేది ఏంటంటే ఒక క్యాస్ట్ని బేస్ చేసుకుని ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేయటం అనేది ఎంతవరకు సమంజసం? అంటే ఒక రకంగా చెప్పాలంటే 1911లో మా సామాజిక వర్గం, మా పెద్దలు మొట్టమొదటి కమ్మజన మహాసభ అని చెప్పేసి పెట్టడం జరిగింది. పెట్టేసేసి సామాజిక వర్గం పైకి ఎలా అభివృద్ధిలోకి ఎలా రావాలి అనేది వాళ్ళు వేసిన బీజాల ప్రకారం ఈరోజు సామాజిక వర్గం ఇంత అభివృద్ధిలోకి వచ్చింది. అభివృద్ధిలో చాలా రంగాల్లో ఉన్నామే కానీ ఇంకా కూడా దారిద్ర్య